హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ దీప్తి టిప్స్. మనం నైట్ పడుకునే ముందు ఇంట్లో కొన్ని రకాల పనులు అనేవి చేయాలి. సో ఇలా పనులు చేయడం వల్ల మనకి పొద్దున్నే పని అనేది తొందరగా తేలుతుంది. అయితే నేను పడుకునే ముందు ఎలాంటి పనులు చేస్తాను ఇంట్లో అనేది ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మనకి పొద్దున్నే టిఫిన్ అనేది ప్రిపేర్ చేస్తాం కదండి. సో అందుకోసమే నేను మార్నింగ్ ఇడ్లీ ప్రిపేర్ చేయడానికి ఇడ్లీ నూకనైతే నానబెడుతున్నాను. సో చూసారు కదా. అలాగే పప్పు కూడా ఇక్కడ తొక్క పప్పు అండి. సో మనం మార్కెట్లో దొరికే పప్పు కాకుండా ఇక్కడ మన ఊర్లో పండిస్తారు కదా, మినప్పప్పు తొక్కతో ఉంటుంది. ఆ పప్పు నేను ఇక్కడ నానబెడుతున్నాను. సో మనం తొక్క పప్పు అనేది అంత తొందరగా నానదు కాబట్టి మీరు ఈవినింగ్ టైంలో నానబెట్టుకుంటే మీకు నైట్ మిక్సీ పట్టేటప్పుడు నానిపోయి తొక్క అనేది ఈజీగా వస్తుందండి. అయితే నేను ఇక్కడ మిక్సీ పట్టేశాను. అలాగే ఇడ్లీ నూక కూడా కలిపేస్తున్నాను. సో ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల పొద్దున్న మనకి ఇడ్లీలు అనేవి చాలా మెత్తగా దూదులాగా అయితే ఉంటాయి. సో అది కూడా నేను వీడియో రూపంలో నెక్స్ట్ వీడియో అయితే మీకు అందిస్తానండి. సో ఈ విధంగా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ నైట్ పడుకునేటప్పుడు మనకి ఏమైనా నైట్ పాలు ఏమైనా మిగిలి ఉన్నట్లయితే, మార్నింగ్ పాలు ఏమైనా ఉంటే, ఇప్పుడు మనకి వింటర్ సీజన్ కాబట్టి పాలు చల్లగా ఉంటాయి కాబట్టి సో నేను ఇక్కడ గోరువెచ్చగా మరగపెట్టి సో ఈ పాలు పిల్లలకి కాకుండా మనమైతే తాగొచ్చండి. నెక్స్ట్ పిల్లలకి కూడా ఇక్కడ నేను పాలు అనేవి మరగపెట్టి ఇచ్చేసాను. సో మా చిన్న బాబుకి అయితే బాటిల్లో వేసి ఇచ్చాను. ఇప్పటికి కూడా బాటిల్ వాడికి ఇంకా అలవాటు ఉంది. సో పెద్ద బాబు అయితే గ్లాస్తో పాలు అనేవి తాగేశాడండి. నెక్స్ట్ ఫుడ్ అండి. మనం భోజనం అయిన తర్వాత డైనింగ్ టేబుల్ అనేది మనం వెంటనే క్లీన్ చేసుకోవాలి. సో మార్నింగ్ క్లీన్ చేస్తాంలే అని నెగ్లెక్ట్ చేయకుండా, సో భోజనం అయిన వెంటనే రసం కానీ కర్రీ కానీ ఏదైనా మిగిలింది అంటే సో మీరు మార్నింగ్ తినాలి అంటే అది ఫ్రిడ్జ్లో పెట్టి, మిగతాది ఏంటి అంటే మీరు డైనింగ్ టేబుల్ వెంటనే క్లీన్ చేసుకోవాలి. అలాగే ఈ విధంగా మనం తిన్న ప్లేట్ ఉంటుంది కదా, ఈ ప్లేట్ని కూడా వెంటనే మనం సింక్లో పడేసామనుకోండి, సో వెంటనే మనకి క్లీన్ చేయాలనే ఆలోచన అయితే వస్తుంది. నెక్స్ట్ డైనింగ్ టేబుల్ పైన మనం ఫుడ్ తినేటప్పుడు కింద ఒలుగుతుంది కదా, అన్నం కానీ రసం కానీ కర్రీ కానీ ఏదైనా ఒలిగేటప్పుడు ఏంటి అంటే మనం క్లాత్తో క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ వాటర్ కూడా కొంచెం చేయితో చిలకరించి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వల్ల ఈగలు దోమలు ఏవి కూడా రాకుండా ఉంటాయి. భోజనాలు అయిన వెంటనే గిన్నెలు అనేవి తప్పకుండా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేయకుండా మార్నింగ్ క్లీన్ చేద్దాంలే అనే నెగ్లెక్ట్ చేయకూడదు. ఇక్కడ నేను ఈవినింగ్ క్లీన్ చేసిన గిన్నెల స్టాండ్లో అమర్చానండి. అలాగే ఇప్పుడు తిన్న గిన్నెలు అయితే ఇప్పుడే నేను క్లీన్ చేసి గిన్నెల స్టాండ్లో అయితే పెట్టుకుంటాను. సో చూసారు కదా, ఈ విధంగా గిన్నెలు ఎప్పుడు కూడా మన సింక్ ఫుల్గా గిన్నెలు అయ్యేంత వరకు ఉంచకూడదు. సో కొంచెం కొంచెం ఉంటుండగానే మన గిన్నెలు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి పని అనేది తొందరగా తేలుతుంది. ఎక్కువ గిన్నెలు ఉండేంత వరకు ఉంచామనుకోండి మనకి పని అనేది తేలదు. సో పని చేయడానికి కూడా బద్ధకంగా ఉంటుంది. నెక్స్ట్ పడుకునే ముందు మరొక్కసారి పిల్లలు ఏమైనా కింద ఆట వస్తువులు కానీ ఏమైనా కింద పడేస్తారు. అలాగే ఫ్లోర్ మొత్తం కూడా చెత్తగా చేస్తారు కదండి. సో అప్పుడు మళ్ళీ ఒక్కొక్కసారి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి పొద్దున్న లేవగానే మన పని అంతా అయిపోయిన తర్వాత కదా మనం మళ్ళీ ఇల్లు అనేది క్లీన్ చేస్తాము. సో అందుకోసం ఏమైనా కింద పడినవి ఉన్నాయంటే మీరు నైట్ టైమే క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న చెత్త అనేది మీరు బయట వేయకుండా సో ఏదైనా ఒక డోర్ మూల వేసి మీరు పొద్దున్న దాన్ని క్లీన్ చేసుకోవాలి.